మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు మొత్తం 6 నిందితులను అరెస్ట్ చేశారు. DCHS ఆంజనేయులను సైతం అదుపులోకి తీసుకున్నారు మదనపల్లి పోలీసులు. ఇప్పటికే గ్లోబల్ హాస్పిటల్ను సీజ్ కూడా చేశారు జిల్లా వైద్యాధికారులు. యమున మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తిరుపతి రుయ్యాకు తరలించారు. మదనపల్లిలో ఫోరెన్సిక్ వైద్య నిపుణులు, యూరాలజీ డాక్టర్స్ లేకపోవడంతో తిరుపతి రుయ్యా మార్చురీకి తరలించారు. ఇవాళ పోస్ట్మార్టం నిర్వహించనున్నారు డాక్టర్స్. మరోవైపు కిడ్నీ రాకెట్ కేసులో తెర వెనుక సూత్రధారులు, పాత్రధారులపై దృష్టి పెట్టారు పోలీస్. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడుగుదాం. మూర్తి, చెప్పండి. సో యమున మృతదేహాన్ని తిరుపతి రుయ్యాకు తరలించడం కూడా చూస్తున్నాం. సో ఎందాక వచ్చింది దర్యాప్తు, ఏం చెప్తున్నారు అధికారులు? అప్డేట్స్ చెప్పండి. హరి, అన్నమయ్య జిల్లా కేంద్రంగా వెలుగు చూసినటువంటి అన్నమయ్య జిల్లాలో ఈ యొక్క మదనపల్లి కేంద్రంగా వెలుగు చూసినటువంటి కిడ్నీ రాకెట్ ఘటనకు సంబంధించి పోలీసులు లోతుగా విచారిస్తూ ఉన్నారు. విశాఖపట్నం నుంచి ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో 3 నెలల క్రితం ఇదే కిడ్నీ రాకెట్కి సంబంధించి పెందుర్తిలో పెద్ద ఎత్తున సంచలనం రేపినటువంటి యొక్క కిడ్నీ రాకెట్ వ్యవహారం ఇప్పుడు తాజాగా మదనపల్లి జిల్లా వరకు కూడా యొక్క మదనపల్లిలో ఉన్నటువంటి గ్లోబల్ హాస్పిటల్లో వెలుగు చూడటంతో ఒక్కసారిగా సంచలనం మారింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 6గురిని అయితే అదుపులో తీసుకున్నారు. చిత్తూరు జిల్లా DCHSగా పనిచేసినటువంటి ఆంజనేయులతో పాటు ఆయనకు సంబంధించినటువంటి హాస్పిటల్ని ఇప్పటికే సీజ్ చేశారు. మరోవైపు మదనపల్లి డయాలసిస్ కేంద్రంలో పనిచేస్తున్నటువంటి బాలరంగడు, ఇటు కదిరి డయాలసిస్ కేంద్రంలో పనిచేస్తున్నటువంటి మెహరాజ్ అతని వ్యక్తితో పాటు యొక్క కిడ్నీ రాకెట్కు తెర వెనుక వ్యవహారం నడిపినటువంటి యొక్క విశాఖ జిల్లాకు సంబంధించి ఏదైతే అల్లిపురం చెందినటువంటి సత్య అనే వ్యక్తితో పాటు పద్మ అనేటువంటి మహిళను కూడా అదుపులో తీసుకున్నారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి మొత్తం 6 నిందితులైతే మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో విచారణ అయితే కొనసాగుతోంది. ఈ యొక్క ఘటనకు సంబంధించి ఇదే మొదటిసారి జరిగిందా, లేకుంటే ఇంత ముందు కూడా ఎంతమందిని ఈ యొక్క కిడ్నీ రాకెట్లో భాగస్వామ్యం అయ్యారు, ఎంతమందికి కిడ్నీ సరఫరా చేశారనే కోణంలో పోలీసులు అయితే లోతుగా విచారిస్తున్నారు. మృతి చెందినటువంటి ఈ యొక్క యమునకు సంబంధించినటువంటి డెడ్ బాడీని అయితే ఈరోజు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మరికొద్ది సేపట్లోనే ఆమెకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం నిర్వహించబోతున్నారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి పెను సంచలన విషయాలు అయితే ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. డయాలసిస్ ఈ యొక్క మదనపల్లిలో గ్లోబల్ హాస్పిటల్లో వెలుగు చూసినటువంటి యొక్క కిడ్నీ రాకెట్ వ్యవహారానికి సంబంధించి చాలామందికి కిడ్నీ మార్పిడి గుట్టు చప్పుడుగా చేశారు అనేటువంటి యొక్క ఆధారాలు అయితే ఇప్పటికే పోలీసులు కొంత సమాచారం సేకరించినట్టుగా తెలుస్తోంది. ఈ యొక్క వ్యవహారం అయితే కొన్ని సంచలన విషయాలు అయితే ఈ కేసులో వెలుగు చూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు పోస్ట్ మార్టం ముగిసిన తర్వాత ఆ డెడ్ బాడీ యమున డెడ్ బాడీని అయితే వారి కుటుంబ సభ్యులు తిరుపతి రుయా హాస్పిటల్ వద్ద ఉన్నారు, వారికి అప్పగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క ఘటనకు సంబంధించి యమున 2 కిడ్నీలు ఆమెను తీసివేయడం ద్వారా ఆమె చనిపోయిందా, లేకపోతే ఒక కిడ్నీనే డొనేట్ చేశారా లేదనే కోణంలో మరిన్ని విషయాలు పోస్ట్ మార్టం రిపోర్ట్లో వెలుగు చూడబోతున్నాయి. ఆల్రైట్ మూర్తి.